రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్లో పరామర్శించిన పొన్నూరు ఎమ్మెల్యే దూలుపాల నరేంద్ర. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన దూలుపాల నరేంద్ర ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో 3 మహిళా కూలీలు దుర్మరణం చెందడం బాధాకరం. చనిపోయిన వారందరూ కూడా రెక్కల కష్టం మీద జీవించే వాళ్ళు కావడం విచారకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు సూచించడం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన 3 మహిళా కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని, బాధితులకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటానని, రోడ్డు ప్రమాదం జరిగిన రహదారిని మరింత విస్తరించే అంశం ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం అని అన్నారు. పనికి వెళ్తూ ఉండగా గుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవటం జరిగింది. అక్కడే 3 మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది. అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే, ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోడ్డు గుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంతమైన వెహికులర్ ట్రాఫిక్. ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా. 14-19 మధ్య విజ్ఞాన్ వెళ్ళే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే 3 పిల్లలు వెళ్తా కూడా స్పాట్లో చనిపోయారు. అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్లకు మేము విస్తరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 3 వెహికల్స్ సమాంతరంగా వెళ్ళే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద. కానీ ఏంటంటే ఇవాళ వెహికులర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అలాగే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోడ్డు బుడంపాడు దగ్గర మొదలయ్యి బాపట్ల వరకు కూడా ఆ రోడ్డు వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదైతే 214A అనే కొత్త హైవే ఏవైతే ఉందో దానికి కనెక్టింగ్గా ఉండే విధంగా ఈ హైవే ఉంటుంది. కాబట్టి ఇటు చెన్నై హైవే అలాగే కత్తిపూడి నుంచి వచ్చే హైవేకి అనుసంధానం చేసే రోడ్డు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా చేయాలని చెప్పి కూడా అటు బాపట్ల ఎంపీ గారిని అలాగే మన ఎంపీ గారిని కూడా కోరటం జరిగింది. కాకపోతే ఏంటంటే కేంద్రంలో ఇప్పుడు అప్గ్రేడేషన్ ప్రతిపాదనలు అనేవి ప్రస్తుతానికి పెండింగ్ ఉన్నాయి. వాటిని పరిశీలించాలని చెప్పి కూడా కోరటం జరుగుతూ ఉంది. నేను ఇందాక అదే చెప్పా, ఖచ్చితంగా ప్రభుత్వం అయినా మేమైనా అంతా ఒకటే. ఖచ్చితంగా మా వంతు ఆ కుటుంబాలు
మనోధైర్యంతో నిలబడటానికి ఏ రకమైన సహకారం అందించాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. అది అంటే అంత సివియర్గా ఎవరు లేరు, అందరికీ నార్మల్గా ఉన్నాయి. ఒక అతనికి డిస్లొకేషన్ అయింది. మిగతా వాళ్ళు ఏంటంటే ఇన్సిడెంట్లో ఆ రాడ్లు అయినా నొక్కుపోవటం వలన పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి రిప్స్ ఇరిగినాయి ఒకళ్ళిద్దరికి. కాబట్టి అవన్నీ అంత సీరియస్ కండిషన్ అయితే ఎవరికి లేదు, కానీ ఒకళ్ళిద్దరు ఏదైతే డిస్లొకేషన్ అయిందో వాళ్ళని ట్రీట్మెంట్ ఎమ్మటే థియేటర్లోకి తీసుకెళ్ళి ఆపరేట్ చేస్తామని చెప్పారు. సూపరింటెండెంట్ గారు కూడా ప్రతి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయమని చెప్పాం. ఖచ్చితంగా జీజీహెచ్లో వారికి వైద్యపరంగా కావాల్సిన సహకారం కూడా అందించడం జరుగుతుంది.